ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఉదయకాలమున దేవుని మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి, కటాక్షాన్ని బట్టి నేను మీ ముందు ఈ యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నాను. మీకందరికి తెలిసిన రీతిగా గడిచిన కొన్ని రోజుల నుంచి నేను ప్రకటన గ్రంథంలోని వాక్యాలు మాట్లాడుతున్నాను. ఇంతవరకు 5వ అధ్యాయం వరకు వచ్చాను. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వచ్చాను. 6వ అధ్యాయంలో ఏం రాయబడ్డదంటే ఆ యొక్క ముద్రల గురించి. ఏ పుస్తకం అయితే గొర్రెపిల్ల దేవుని చేతుల నుండి తీసుకున్నదో ఆ పుస్తకాన్ని విప్పటానికి దానికి ఉన్న 7 ముద్రలు విప్పాల. అది విప్పటానికి, ఆ పుస్తకాన్ని తీసుకోవటానికి యోగ్యుడు కేవలము దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువే. అదంతా మనం చూసాం. సో ఇప్పుడు మనము ఆ యొక్క సంగతులు గమనించిన ఈ 7 ముద్రల్లో ఈ యొక్క అధ్యాయంలో 6 ముద్రలు రాయబడ్డాయి. అయితే మొదటి 4 ముద్రలు 2 వచనాల్లో ముగించారు. తర్వాత 5వ ముద్ర, 6వ ముద్ర కొంచెం వచనాలు ఎక్కువ ఉన్నాయి. అయితే నేను ఈరోజు మీతో కేవలము 4 ముద్రల గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే సమయం ఎక్కువ పడుతుంది అన్ని ముద్రల గురించి మాట్లాడాలంటే. అందుకొరకే నేను మీతోటి కేవలము మొదటి 4 ముద్రలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 8 వచనాల దాకా ఈ 4 ముద్రల గురించి రాయబడ్డది. కానీ నేను ఇప్పుడు అన్ని వచనాలు ఒకేసారి చదవను. ఎందుకంటే మీకు అర్థం కావాలా, మళ్ళీ నేను మీకు దాన్ని బోధించాలా. అందుకొరకని వచనం చదువుకుంటూ నేను మీకు చెబుతూ ఉంటాను. మొదటి వచనంలో ఏం రాయబడ్డదంటే, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. చూసారా? ఇక దేవుని గొర్రెపిల్ల మొదటి ముద్ర విప్పినప్పుడు ఆ దేవుని సంధిలో ఉన్న 4 జీవులలో ఒక జీవి దైవజనుడు అపోస్తలుడైన యోహాను రమ్ము అని పిలిచిందట. ఆ పిలిపి ఎట్లుందంటే ఉరుము వంటి శబ్దంలాగా వినబడ్డదంట ఆ యొక్క దైవజనునికి. చూసారా దేవుని బిడ్డలారా, పరలోకంలో పరిస్థితులన్నీ ఏ విధంగా ఉంటాయో, అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాటిని మనము గ్రహించలేము, వాటిని మనము తెలుసుకోలేము. మన తెలివికి, మన బుద్ధికి మించింది అది. కాబట్టి ఆయన దైవజనుడు అపోస్తలుడైన యోహాను ఆ పిలుపు విన్నప్పుడు అతనికి ఆ స్వరం ఏ విధంగా వినబడ్డదంటే ఉరుము వంటి స్వరం వినబడ్డదంట. ఉరుములాగా, ఉరుము ఇట్లా గర్జిస్తుంది, అట్లా స్వరం వినబడ్డ. రమ్ము ఏమన్నాడు? రమ్ము, ఇక్కడికి వచ్చి చూడు ఏం జరుగుతుందో అని యోహానుకు ఆజ్ఞాపించాడు. అప్పుడు దైవజనుడైన యోహాను అక్కడికి వెళ్ళి ఏం చూస్తాడంటే, నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. దైవజనుడు చూసినప్పుడు ఏం కనబడ్డదంటే ఒకటి తెల్లని గుర్రం బయలుదేరిందట. ఆ ముద్ర విప్పగానే ఒక తెల్లటి గుర్రం బయలుదేరింది. ఆ తెల్లటి గుర్రం మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చున్న వాడికి ఏమున్నది? వాడి చేతిలో ధనస్సు ఉన్నది, అంటే విల్లు, వర్షపు కాదు ధనస్సు ఉన్నది, కానీ కానీ బాణాలు లేవు.
ధనస్సు ఉన్నది కానీ బాణాలు లేవు. ఇంకేమంటున్నాడు అతడు? జయించుటకు వెళ్ళను అని రాయబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉండడము నిజంగా మనకు గొప్ప భాగ్యం. దేవుడు ఎందుకొరకు మన గురించి ఆలోచించాడో కొన్నిసార్లు నేను గ్రహించలేదు. ఎందుకంటారా, మనల్ని మనం పరీక్షించుకున్నట్టయితే మనం ఎంత దౌర్భాగ్యులమో, ఎంత దుర్మార్గులమో, ఎంత దుష్టులమో, ఎంత భ్రష్టులమో, ఎంత చెడ్డవారమో గ్రహించగలం. నా మట్టుకైతే నేను గ్రహించగలను, మీ మట్టుకు నేను జవాబుదారిని కాదు. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే, సర్వ సృష్టిని తండ్రి అయిన దేవుడు మాట మాత్రం చేత ఆజ్ఞాపించి సృష్టించాడు. కానీ నిన్ను నన్ను మాత్రం తన చేతులతో తన స్వరూపంలో తన పోలికలో తయారు చేశాడు. ఆదికాండం 2:7 ఏముందంటే, దేవుడైన యెహోవా నరుని చిగటమట్టితో నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయుండు అని చెబుతుంది వాక్యం. కాబట్టి అంత సృష్టిలో మనకంటే కూడా ఘనమైనవి, మనకంటే కూడా మహాత్యం కలిగినవి, మనకంటే కూడా ఎంతో బలం కలిగినవి, అలాంటి వాటిని దేవుడు కేవలము మాట చేత సృష్టించాడు. దౌర్భాగ్యులమైన మనల్ని మాత్రం తన చేతితో తన స్వరూపంలో తన పోలికలో మనల్ని నిర్మించి మట్టి విగ్రహాన్ని తయారు చేసి దాంట్లో జీవాత్మను ఊస్తే నరుడు జీవించడం ప్రారంభించాడు. అలాంటి మనము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవుని ఊపిరి చేత సృష్టింపబడ్డ మనము ఏ విధంగా మన సృష్టికర్త అయిన తండ్రిని మన పాపముల చేత, మన తిరుగుబాటు చేత, మన అవిధేయత చేత రకరకాలుగా ఆయనను అనుదినము దుఃఖపెడుతూ బాధ పెడుతూ ఉన్నాం. పరీక్షించుకోండి మీకు మీరు. ఏ రకంగా నేను దేవుని దుఃఖపెడుతున్నానని పరీక్షించుకొని దాని వాక్య వెలుగులో గమనించండి. దేవుని వాక్యానికి లోబడుతున్నారా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారా? దేవుడు క్షమించమన్నాడు క్షమించేశారా? దేవుడు ప్రేమించమన్నాడు ప్రేమిస్తున్నారా? పక్షపాతం చూపిస్తున్నారా? వ్యత్యాసం చూపిస్తున్నారా? లేకపోతే అవసరం కొరకు వేషధారణగా ప్రేమిస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఏమంటే, ఒక పెద్ద మనిషి తెల్లటి గుర్రం పైన సవారి చేస్తూ వచ్చాడు. ఆయన చేతిలో విల్లుంది కానీ బాణాలు లేవు. అంటే దాని అర్థం ఏంటంటే, బాణాలు ఎందుకు లేవంటే, బాణాలుంటే ఆయన ఆ బాణాలతో ఎవరినైనా కొట్టొచ్చును, చంపొచ్చును. అంటే ఈ పెద్ద మనిషి ఈ తెల్లని గుర్రం మీద పోయేట ఆయనకు బాణాలు ఇవ్వబడలేదు. ఎందుకంటే ఎవరిని కూడా చంపటానికి దేవుడు ఆయనను అనుమతించలేదు. కేవలము ఆయన తెల్ల గుర్రం ఎక్కి జయించుటకు బయలుదేరాడు. సమాధానంతో జయించడానికి బయలుదేరాడు. యుద్ధం చేసి కానీ, పోరాటం చేసి కానీ, చంపి కానీ కాదు.
కేవలము మంచితనముతో ఆయన ప్రయాసపడుతూ వెళ్ళాడు. ఎందుకంటే దేవుడికి మనమంటే ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టము. కాబట్టి మొదటి మనిషిని తెల్లటి గుర్రం పైన తెలుపుకు గుర్తు ఏంటంటే సమాధానం. సో సమాధానం చేయటానికి ఆయన పంపించాడు. అంతేకాని నిన్ను నన్ను కొట్టడానికి కానీ చంపటానికి కానీ పంపించలేదు. కానీ ఆయన జయిస్తూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. కాబట్టి జయశాలిగా పోతున్నాడు. మనం కూడా జయశాలుగా ఉండాలని తండ్రి అయిన దేవుని కోరిక. రెండవ ముద్ర 3-4 వచనంలో రాయబడ్డది. ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. రెండవ ముద్ర విప్పినప్పుడు మళ్ళీ ఆ జీవులలో ఒకటైన రెండవ జీవి రమ్ము, యోహాను రమ్ము ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందో చూడు అని చెప్పిందనమాట. అప్పుడు ఆ యోహాన్ గారు వెళ్ళి గమనిస్తే ఏం కనబడ్డది మళ్ళీ ఆయనకు? అప్పుడు ఎర్రని అయిన వేరొక గుర్రము బయలుదేరి వెళ్ళెను. అప్పుడంట ఎర్రటి వేరొక గుర్రం, అంటే ఎర్రటి గుర్రం బయలుదేరింది. ఎరుపు దేనికి గుర్తు తెలుసా? రక్తానికి గుర్తు. రక్తానికి గుర్తు. సో ఈయన బయలుదేరిన ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో చూద్దాం. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఈ గుర్రం మీద వచ్చిన వాడికి మాత్రము అధికారం ఇవ్వబడ్డదట. ఏం అధికారం? ఒకరినొకరు చంపుకునేటట్టు ప్రేరేపిస్తున్నాడట. ఆయన కూడా చంపటానికి ఒక పెద్ద ఖడ్గము ఆయనకు ఇవ్వబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించినట్లయితే మన దేశంలో ఏం జరుగుతుందో చూడండి. క్రైస్తవుల మనము శాంతి సమాధానంతో జీవిస్తుంటే హిందువులు వచ్చి మనల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు, అంతరాయం కలగజేస్తున్నారు, మనకు ఇబ్బంది పెడుతున్నారు, కష్టాలు పెడుతున్నారు, మనల్ని హింసిస్తున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం కూడా. కానీ ఎప్పుడైతే ముస్లింలు హిందువులను చంపుతున్నారో, కొడుతున్నారో, వాళ్ళు క్రైస్తవులకు ఏం చేస్తున్నారో దాన్ని అదే విధంగా ముస్లింలు హిందువులకు చేస్తుంటే ఓహో అల్లాడిపోతున్నారు, గోల పెట్టేసిస్తున్నారు. మా హిందువులను చంపుతున్నారు, మా హిందువులను చంపుతున్నారు, మా హిందువులను కొడుతున్నారు, ఈ దేశం మాది, ఈ ముస్లింలు ఎట్లా మమ్మల్ని కొడుతున్నారని అంటున్నారు. వాళ్ళు క్రైస్తవులను కొట్టినప్పుడు ఏమీ లేదు. స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అనేక తెగలు జాతుల వారు ఉన్నారు. ఆ యొక్క కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అందులో అందరికీ సమానమైన హక్కు ఉన్నది. జీవించటానికి, మాట్లాడటానికి, మత ప్రచారం చేయటానికి, మతము అవలంబించటానికి, అన్నిటికీ అందులో పరిమితి ఇస్తే ఈ మతోన్మత్తులైన దుండగులు క్రైస్తవులపైన దౌర్జన్యం చేస్తున్నారు. అందుకొరకే దేవుడు ఆ ఎర్రని గుర్రాన్ని పంపించి ఆయన చేతిలో ఒక ఖడ్గం పెట్టి ఒకరినొకరు చంపుకునేటట్టు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ప్రతిరోజు మనం వినొచ్చును, ముస్లింలు హిందువులను కొట్టడం, హిందువులు ముస్లింలను కొట్టడం, మరి హిందువులు క్రైస్తవులను కొట్టడం. కానీ క్రైస్తవులు తిరిగి కొట్టడం లేదు. ఎందుకంటే
క్రైస్తవులు దేవుని వాక్యాన్ని పాటిస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? మీరు తిరుగుబాటు చేయొద్దు, మీరు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుట నా పని. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడి పని గనుక పగ తీర్చుట మన పని కాదు. మనం ఎంత మాత్రము ప్రయత్నము చేయకూడదు. ఒక పెద్ద మనిషి హెబ్రోన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ గ్రూప్ అనే దాంట్లో క్రైస్తవులను హింసించడము, ఒక సహోదరుడు ఆ అంశం గురించి ఆ దృశ్యము ఆయన ఆ యొక్క వాట్సాప్లో గ్రూపులో వేస్తే ఇంకో పెద్ద మనిషి ఏమి సలహా ఇస్తున్నాడంటే, ముస్లిం సహోదరులు ఏ విధంగా కంటికి కన్ను పంటికి పన్ను చేస్తారో ఆ విధంగా మనం కూడా చేసి వీళ్ళకు బుద్ధి నేర్పించాలా, లేకపోతే వీళ్ళకు బుద్ధి రాదని సలహా ఇచ్చాడు. అప్పుడు నేను నివారించాను. మనము దేవుని బిడ్డలము, మనం ఆ విధంగా చేయొద్దు, అది తప్పు, దేవుని వాక్యానికి విరుద్ధం అది అని అంటే పిరికి వాళ్ళు అవన్నీ చేయరని తిరిగి సమాధానం పెట్టాడు. పిరికివారు ఆ విధంగా చేయలేరు, తిరుగుబాటు చేయరు. పిరికివారు మౌనంగా దెబ్బలు తింటారు, తన్నులు తింటారు అని ఆయన తిరిగి జవాబిచ్చాడు. నాకు కొంచెం బాధ అయింది. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడదామనుకుంటే ఫోన్ ఎత్తలేడు. అప్పుడు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్తో మాట్లాడాను. అయ్యా, ఈ మనిషి ఇచ్చిన సలహా సరి అయిందా అని అడిగితే, కాదన్నా, అది తప్పు, మనం దేవుని బిడ్డలం అట్లా చేయకూడదని ఆయన కూడా ఒప్పుకున్నాడు నాతో. సరే అన్న, ఈ మనిషి మరి సరి అయినడుగా కనబడటం లేదు, ఈ మనిషి మన సహోదరులను రెచ్చగొట్టేటట్టున్నాడు, కాబట్టి ఈ మనిషిని గ్రూపులో నుంచి తొలగిస్తానని చెప్పి తొలగించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలం కనుక ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి ఉండాలి. మన తెలివిని, మన జ్ఞానాన్ని, మన బుద్ధిని, మన వివేకాన్ని కాదు ఉపయోగించడం. ఇక మన తెలివిని, బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించడుంటే ఇక మరి దేవుడు ఎందుకు ఆయన మీద ఆధారపడి ఉందాం? మన ఇష్టానుసారంగా జీవిద్దాం, ఇష్టానుసారంగా చేద్దాం? కాదు కదా. ఎందుకంటే మనము దేవుని సొత్తుము. సృష్టికర్తగా తండ్రి అయిన దేవునికి, రక్షణకర్తగా కుమారుడైన దేవునికి, ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవునికి మనము సొత్తు, వాళ్ళ స్వాస్థ్యం. మనపైన మనకు ఏ హక్కు, అధికారం లేదు. కనుక మనము ఆయనను ఒప్పుకున్న తర్వాత, ఆయనను రక్షకునిగా కుమారుడైన దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుకున్నప్పుడు మన జీవితం మనం కాదు, మనము వాళ్ళకు అంకితం చేసేసేయాలి. వాళ్ళు ఏ విధంగా ప్రేరేపించి నడిపిస్తారో ఆ విధంగా మనం నడుచుకోవాలి, ఆ విధంగా మనము సాగిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు జరుగుతున్న విషయాలను బట్టి మనకు తెలుస్తుంది ఏమంటే, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. కనుక మనమందరము సిద్ధపడి దేవుని కొరకు ఎదురు చూస్తూ, ఆయన రాకడ కొరకు ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉంటే అప్పుడు ఆయనతో కూడా చేరిపోవచ్చు. ఆయన మనల్ని తన నిత్యరాజ్యానికి తీసుకొని పోతాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము మొదటి 2 ముద్రలు ఇప్పుడు చూసాము. ఇప్పుడు 3వ ముద్ర చూద్దాం. 3వ ముద్ర 5, 6 వచనాల్లో రాయబడ్డది. నేను చదువుతున్నాను, చూడండి. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు
రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండాను. నల్లటి గుర్రం. నల్లటి గుర్రం దేనికి సాదృశ్యం? నలుపు సైతానికి సాదృశ్యం. కాబట్టి ఆ యొక్క నల్లటి గుర్రం మీద కూర్చున్న వాని చేతిలో ఒక త్రాసు ఉందట. ఆ త్రాసు చేత పట్టుకొని ఇంకేమంటున్నాడు చూడండి. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు చెప్తున్నాడు, అమ్ముతున్నాడు. ఒక దేనారకు గోధుమలు, ఒక దేనారకి 3 సేర్ల యవలు అనేసి ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా గమనించినట్లయితే ఏముందంటే, నూనెయు ద్రాక్షారసమును పాడు చేయవద్దని, నూనెయు ద్రాక్షారసం పాడు చేయవద్దని ఆ జీవుల మధ్య నుండి స్వరం వినబడుతుందట దైవజనునికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనేక రకాలుగా ప్రయాసపడుతున్నాం. దీని అర్థం ఏంటంటే, లోకంలోకి భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువు వచ్చినప్పుడు మనకు మన అనుదిన వస్తువులు, మన భోజనం కొరకు ఏమి కావాలనో అవి దొరకవు. దాని కొరకు ఆ యొక్క గుర్రం మీద కూర్చున్నవాడు ఒక దేనారంకు 1 సేరు గోధుమలు, 1 దేనారంకు 3 సేర్ల యవలు అని ఆయన చాటిస్తూ వెళ్తున్నాడు. యవలు అని. ఓకే, అంటే ఎంత భయంకర పరిస్థితి రాబోతుందో చూడండి. ఇప్పుడే మనకు రేషన్ కార్డు ఇచ్చారు, మనకు పరిమితి చేశారు మనం ఎంత తీసుకోవాలనో. మన ఇంట్లో ఉన్న మనుషులను బట్టి ఇన్ని నెలకు ఇన్ని కిలోలు ఇవ్వాలా, ఇన్ని షేర్లు ఇవ్వాలని ప్రభుత్వం వారు నిర్ణయం చేశారు. ఇంకా రాను పోతుంటే ఆఖరి దినాల్లో, అంటే దేవుని రాకడకు సమీపంలో ఇంకా భయంకరమైన పరిస్థితి రాబోతున్నది. ఎంత భయంకరమైన స్థితి రాబోతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తినటానికి తిండి దొరకదు. డబ్బులు ఖర్చు పెట్టినా ఏ వస్తువులు దొరకవు. డబ్బులు మన దగ్గర ఉన్నా మనం ఏ వస్తువులు కొనలేము. ఎందుకంటే అవి బజార్లో ఉండవు కొనుక్కోవటానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇప్పుడు మనం ఎంతో సంతోషంగా, సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటున్నాం. డబ్బులు బోలెడన్ని డబ్బులు మన చేతిలో ఉన్నాయి. ఏది కావాలంటే అది పోయి కొనుక్కుంటున్నాం. ఏది కావాలంటే అది వండుకొని చక్కగా తింటున్నాం. ఎంతో ఆనందిస్తున్నాం. ఒక కాలం రాబోతుంది, కష్టకాలం, కరువు కాలం. తిండి కొరకు తల్లడిల్లిపోవాలా, ఆకలితో అలమటించిపోవాలా, కరువు చేత నశించిపోవాలా. జ్ఞాపకం చేసుకోనండి దేవుని బిడ్డలారా, దేవుని రాకడకు సమీపంగా ఉంది. మనమేమీ పట్టించుకోవటం లేదు. ఏందిలే, మామూలే కదా, జరిగేది జరుగుతుందిలే, మనకేం చింత అన్నట్టు మనం నిశ్చింతగా, నిర్భయంగా, నిస్సంకోచంగా జీవిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది తప్పు. ఎందుకంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న సూచనలను, జరిగే వాటిని గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన రాకడకు ముందు ఏం జరుగుతుందో, ఏం చెప్పాడో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీరు ఈ వాక్యం విన్నప్పుడు
మిమ్మల్ని బతిమలాడుతున్నాను, మిమ్మల్ని గోజాడుతున్నాను. దయచేసి ఇంకా మీరు నిర్లక్ష్యంగా, ఇంకా అజాగ్రత్తగా, ఇంకా అప్రమత్తంగా ఉన్నట్లయితే ఇగో ఇదే సమయం మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవటానికి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవటానికి. ఎందుకంటే మనం విడవబడటము దేవునికి ఇష్టం లేదు. తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు, కుమారుడైన దేవునికి ఇష్టం లేదు. తండ్రి అయిన దేవుడు అందుకొరకే తన ఏకైక కుమారుని, ప్రియ కుమారుని, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును పాప పరిహార్థ బలిగా మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆలోచన చేశారు ఎప్పుడైనా? మనమేంటి మట్టి ఘటాలము, మనమేంటి దుష్టులము, దుర్మార్గులము, మనమేంటి భ్రష్టులము, దౌర్భాగ్యులము. ఏ మంచితనం లేదు మనకు, ఏ మంచితనం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు సెలువులో దారపోయటానికి మనలో ఏ అర్హత లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, గమనించండి. ఆలోచించి గమనించి మిమ్మల్ని సరిదిద్దుకొని సిద్ధపడండి. దేవుని బిడ్డలారా, సిద్ధపడండి. ఎందుకంటే ఇది దేవుని రాకడకు సమయం, అంతిమ దినాలు. ఏంటి? ఆఖరి దినాలు, అంతిమ దినాలు. ఇంగ్లీష్లో అయితే లాస్ట్ డేస్, అంతిమ దినాలు, ఆఖరి దినాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులన్నా గ్రహించి మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని మీరు సిద్ధపడాలని నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మీరు అజాగ్రత్తగా ఉండకండి. ఎందుకంటే ఈ సైతాన్ మనిషి పాడు చేయటానికే వచ్చాడు. అందుకొరకే ఒక్క దీనారానికి ఒక సేరు గోధుమలు, ఒక్క దీనారకు 3 సేర్ల ఎవలు అని చెప్తూ నూనెను ద్రాక్షారసమును పాడు చేయకండి అని ఒక స్వరం వినిపించింది. అంటే ఈ వస్తువులు కరువైపోయినప్పుడు, ఈ వస్తువులు మనకు దొరకనప్పుడు అప్పుడు నూనె, ద్రాక్షారసం కూడా దొరకదట. అందుకొరకే ఎవరో ప్రాధేయపడుతున్నారు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయకండి, దయచేసి జాగ్రత్తగా వాడండి అని పదే పదే బ్రతిమలాడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనో మీరే గ్రహించి సరిదిద్దుకోండి. ఇప్పుడు 4వ ముద్ర గురించి చదువుదాం. 7వ వచనం, 8వ వచనం. 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. చూసారా, అక్కడ 4 జీవులు ఉన్నాయి. ఇప్పుడు 4వ జీవి కూడా దైవజనుడైన యూహాన్ని పిలుస్తున్నది. అయ్యా, ఇదో 4వ ముద్ర విప్పబడ్డది, దయచేసి వచ్చి నువ్వు చూడు, నువ్వు చూసి నువ్వు ఏం చేయాలని చేయని చెప్పి పిలిస్తే 4వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణం గల ఒక గుర్రము కనబడను. పాండూర వర్ణం, అది ఇంగ్లీష్లో మరి మెరూన్ కలర్ అనుకుంటాను, నాకైతే తెలుగులో సరిగ్గా తెలియదు. పాండూర వర్ణం అంటున్నారు. అలాంటిది ఒక గుర్రం కనబడ్డది. ఇంకేమున్నది చూడండి. ఆ గుర్రంకి దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకం వాని వెంబడించను. ఎంత భయంకరమో చూడండి. ఆ గుర్రం మీద కూర్చున్న వాని పేరట మృత్యు అంట. మృత్యు అంటే మరణం. తర్వాత ఇంకేంటి?
పాతాళం వాని వెంబడిస్తుందట. అంటే ఈ గుర్రం మీద కూర్చున్న వానికి మనుషులను చంపటానికి అధికారం ఇవ్వబడ్డది కనుక ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోలేదో, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచలేదో, ఎవరైతే ఇంకా లోకాశలతో శరీరాశలతో జీవిస్తున్నారో, ఎవరైతే విగ్రహాలను అనుసరిస్తున్నారో వారికి మరణము తథ్యము ఈ గుర్రం మీద కూర్చున్న వాని ద్వారా. ఈ గుర్రం మీద కూర్చున్నవాడు అందరిని చంపుకుంటూ పోతున్నాడు. కాబట్టి ఆ గుర్రం మీద కూర్చున్నవాడు వెంట పాతాళం కూడా అనుసరిస్తుంది. కాబట్టి పాతాళం కూడా అనుసరిస్తుంటే ఆ గుర్రం మీద కూర్చున్నవాడు అందరిని చంపుకుంటూ ఆ పాతాళంలో పడవేస్తున్నాడు. ఓ దేవుని బిడ్డలారా, ఎంత విచారకరమైన విషయం, భయంకరమైన విషయం. కాబట్టి నీవు నేను ఇంకా ఈ లోకాశలపైన, ఈ లోక వస్తువులపైన, ఆస్తులపైన, అంతస్తులపైన, వెండి బంగారాలపైన, ఇల్లు పొలాలపైన, పేరు ప్రఖ్యాతలపైన ఆశ పెట్టుకొని ఉండకుండా ప్రభు సమీపంగా ఉన్నాడు కనుక మనము సిద్ధపడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటే ప్రభు మనల్ని తనతో కూడా తన నిత్యరాజ్యానికి తీసుకొని వెళ్తాడు. ఇది మన ఆశయం, ఇది మన కోరిక, ఇది మన వాంఛ ఉండాలి. ఇది తప్పితే ఇంకొకటి ఉండకూడదు. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా, ఎన్ని ఇల్లు పొలాలు కొన్నా, ఎన్ని వెండి బంగారాలు కొన్నా అవన్నీ కూడా ఇక్కడే విడిచిపెట్టి పోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఏమాత్రం కూడా వీటిపైన దృష్టి ఉంచకుండా మన దృష్టి కేవలము దేవుని వాక్యం పైన, ఆయన వాక్యాలు మనల్ని హెచ్చరిస్తుంటే ఆ హెచ్చరికలను మన హృదయంలో భద్రపరచుకొని వాటికి అనుగుణంగా నడుచుకోవడము, జీవించడం చేయాలి. లేకపోతే దేవుని బిడ్డలారా, మన పరిస్థితి మహాభయంకరంగా ఉంటుంది. అది ఒక క్లిప్పు చూపించారు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి. మనుషులు సంఘంలో, దేవుని ఆలయంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్న సమయంలో ఆ యొక్క మార్పు, ఆ పిలుపు వచ్చింది. ఆ బోధకుడు ని తీసేసుకుంటే ఆ బోధకుని చేతుల్లో బైబిల్ పడిపోయింది, ఆయన వస్త్రాలు పడిపోయినరు. విశ్వాసులు ఎంతమంది వచ్చిండ్రో అందులో కొంతమంది వెళ్ళిపోయినారు పైకి. వాళ్ళ వస్త్రాలన్నీ విడవబడ్డాయి, వస్తువులన్నీ విడవబడ్డాయి, వస్త్రాలు విడవబడ్డాయి. మిగతా వాళ్ళంతా చూసి అప్పుడు నెత్తి నోరు బాదుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఏమి లాభం అప్పుడు? చూడండి, మన బ్రతుకు కూడా ఇలాగే అవుతుందేమో. మనం కూడా ఆఖరిలో నెత్తి నోరు కొట్టుకోవాల్సి వస్తుందేమో. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీరు సిద్ధపడి ఉండండి. ఎందుకంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది. మన చేతిలో ఏమీ లేదు. ఆ గుర్రం మీద, నాలుగో గుర్రం మీద ప్రయాణం చేసే వాడి చేతిలో మరణం ఉంది. వాడి చేయి వెంబడి పాతాళము వెంబడిస్తున్నది. సో వాడు ఎంతమందిని చంపుతాడో వాళ్ళందరినీ ఆ పాతాళంలో వేసిస్తాడు. అక్కడ నిత్య నరకాగ్ని, 24 గంటలు నరకం అనుభవించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని గోజాడుతున్నాను, మిమ్మల్ని బతిమలాడుతున్నాను, మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇంతకాలం మీరు ప్రభువుని నమ్ముకొని ప్రభువునందు విశ్వాసం ఉంచి జీవిస్తూ
ఆఖరి గడియలో మీరు తప్పిపోయినట్లయితే మహా దుఃఖకరమైన విషయం. కాబట్టి మీరు ఎంత మాత్రం కూడా అజాగ్రత్తగా, అప్రమత్తంగా, నిర్లక్ష్యంగా ఉండకుండా ఏ రోజుకు ఆ రోజు జాగ్రత్తగా ఉండాలి. మనం విన్నాం కదా, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు తమ దీపాలను సవరించుకొని కావలసిన నూనెను వెంట పెట్టుకొని వచ్చారు. బుద్ధి లేని కన్యకలు అలాగే వచ్చేసారు. ఏదో ఉన్న దీపంలో ఉన్న నూనె సరిపోతుందని. పెళ్లి కుమారుడు రాకకు ముందే వాళ్ళ దీపాలు ఆరిపోవడం ప్రారంభించారు. నూనె అయిపోయింది. అప్పుడు వాళ్ళు బుద్ధిగల కన్యకల దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు మాకు కొంచెం నూనె ఇవ్వండి, మా నూనె అయిపోతుందంటే అప్పుడు బుద్ధిగల కన్యకలు, అమ్మా నేను మీకు నూనె ఇవ్వలేను, ఎందుకంటే ఈ నూనె ఇస్తే మీకు మాకు సరిపోతుందో సరిపోదో ప్రభు వచ్చే వరకు, కాబట్టి మీరు కిరాణా కొట్టుకెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, కిరాణా కొట్టుకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోగానే ప్రభు వచ్చాడు. ప్రభు రాగానే పిలుపు వచ్చింది. పిలుపు రాగానే సిద్ధపడి ఉన్న కన్యకలు ప్రభుతో కూడా వెళ్ళిపోయారు. తర్వాత తీరిగ్గా వచ్చారు బుద్ధి లేని కన్యకలు. నూనె కొనుక్కొని దీపాలను సరిగ్గా చేసుకొని వచ్చి తలుపు తడుతూ ఉన్నారు. ప్రభువా ప్రభువా తలుపు తీయి అంటే, మీరెవరో నేను ఎరగను. ఇంకొక చోట అయితే వాళ్ళు అంటున్నారు, మేము నీ నామమున ఇన్ని గొప్ప కార్యాలు చేశాం, ప్రసంగాలు చేశాం, ఇంతమందిని రక్షించాం, ఇది చేశాం అది చేశామని తమ గొప్పలన్నీ చెప్పుకుంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరగను, మీరు వెళ్ళిపోండి అని గద్దించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. క్షమించండి, వయసును బట్టి వృద్ధాప్య బలహీనతలు వస్తూ ఉంటాయి. నేను 74 సంవత్సరంలో నడుస్తున్నాను. కాబట్టి వీటిని గురించి మీరు నా కొరకు ప్రార్థన చేయండి, కానీ మనసు పెట్టకండి వీటి మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ముద్రలు ఇప్పటి వరకు మనము 4 ముద్రలు చూసాము. 4 ముద్రలు దేవుని గొర్రెపిల్ల తెరిచింది. ఈ 4 ముద్రలు మనం చూసాం. ప్రతి ముద్ర కొరకు మనము గ్రహించి సిద్ధపడం. మొదటి ముద్ర తెరిచినప్పుడు తెల్లటి గుర్రం వచ్చింది, అది సమాధానము. రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం వచ్చింది, అది రక్తము, అంటే రక్తం కార్చడము. దానికి ఒక ఖడ్గం ఇవ్వబడ్డది, అది చంపుకుంటూ వెళ్తూ రక్తాన్ని పారజేసింది. మూడవ ముద్ర నల్లటి గుర్రము. ఆ నల్లటి గుర్రము సైతానుకు సాదృశ్యము. వాడు సమాధానం లేకుండా, ఆహార వస్తువు లేకుండా కరువు తీసుకొని వచ్చాడు. 4వ గుర్రము పాండూర వర్ణం గల గుర్రం. అది కూడా మరణము, మృత్యువు అండ్ తర్వాత పాతాళం. కాబట్టి అది మనుషులను చంపుకుంటూ వెళ్తూ చంపిన వారినందరినీ పాతాళంలో వేసేస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు ఈ వాక్యాన్ని విని వాక్య వెలుగులో మీరు సరిదిద్దుకొని మీరందరూ కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభు పిలుపు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఆ పిలుపుకి వెళ్ళిపోవాలని నేను ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు మీలో ఇక వాక్యాన్ని గమనించినప్పటికీ, ఈ వాక్యాలను చూస్తున్నప్పటికీ నేను గమనిస్తున్నానే ఉంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు వాక్యం చూస్తుండగా కుడివైపున సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కితే చాలు. ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు. మీరు వినే వాక్యాన్ని ఆపకూడదు, లేకపోతే తెరిచి ఏం చేయకూడదు. కేవలం ఆ బటన్ నొక్కితే అప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్నట్టు అవుతుంది, సభ్యత్వం పొందినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీరు సభ్యత్వం పొందండి. ఒకవేళ ఈ వాక్యం మీకు నచ్చినైతే, ఒకవేళ ఈ వాక్యం మీ ప్రియులకు ఎవరికే కానీ, మీ సహోదరులకు కానీ, మీ స్నేహితులకు కానీ, మీ తోటి విశ్వాసులకు కానీ ఇది ఉపయోగపడుతుందని అనుకున్నట్లయితే మీరు దీన్ని వారికి పంపించండి. అప్పుడు వారు కూడా విని మేలు పొందుతారు,
మీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.